ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మనం ఒక్కళ్ళమే ఉంటాము రూమ్‌లో. సడెన్‌గా ఒక వాయిస్ వినపడుతది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఒక షాడో కనపడుతుంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఇలా మన ఓన్ మైండ్‌లో ఒక బ్యాటిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఏ హారర్ మూవీ కాదు. ఇదే స్కిజోఫ్రీనియా. మన సొసైటీలో చాలా మంది దీన్ని పిచ్చి అనుకుంటారు. కానీ కాదండి. అసలు మీకు డౌట్ రావచ్చు. ఏంటి దేని గురించి చెప్తుంది? స్కిజోఫ్రెనియా అంటే ఏంటి అని చెప్పి. హెల్యూసినేషన్స్ మీ అందరికీ తెలుసు కదా! లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. డెల్యూషన్స్ నిజం కానిది నిజం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. థాట్స్ కన్‌ఫ్యూజ్ అవుతాయి. బ్రెయిన్‌లో కెమికల్ ఇంబాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి. కంప్లీట్‌గా ఇదొక మెంటల్ హెల్త్ డిజార్డర్. అయితే దీనికి కాజెస్ ఏంటి? అసలు ఇది ఎందుకొస్తుంది? దానికైతే ఒక క్వెషన్ మార్కే ఉంది మన దగ్గర. ఎందుకంటే దీనికి ఒక పర్టిక్యులర్ రీజన్ అంటూ లేదు. దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పి రీసెర్చ్ చెప్తుంది. లైక్ బ్రెయిన్‌లో కెమికల్ ఇంబాలెన్స్, జెనెటిక్స్, స్ట్రెస్‌ఫుల్ చైల్డ్‌హుడ్, ట్రామా, ఐసోలేషన్, ఎమోషనల్ షాక్స్, ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవటం ఇవన్నీ దీని వెనకాల చిన్న చిన్న రీజన్. సో జనరల్‌గా ఇలాంటి వాళ్ళకి ఉండే సింప్టమ్స్ ఏంటంటే, ఎవ్వరూ లేకపోయినా చుట్టూ ఎవరో ఉన్నట్టు వాళ్ళ వాయిస్ వినపడటం, డిఫరెంట్ వాయిసెస్ వినపడటం, తర్వాత నార్మల్‌గా ఉన్న స్ట్రీట్ లేదంటే నార్మల్‌గా ఉన్న ప్లేసెస్ అబ్‌నార్మల్‌గా, డేంజరస్‌గా అనిపించడం వాళ్ళకి, స్కేరీగా అనిపించటం, థాట్స్ అనేవి బ్లర్ అవ్వటం, రియాలిటీ అనేది డిసార్ట్ అవ్వటం. సమ్ టైమ్స్ మనం మిర్రర్‌లోకి చూసుకున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఉంటాము. కానీ వాళ్ళ డెల్యూషన్స్ వలన అలాంటి వాళ్ళే ఇంకా పక్కనున్నారు, వాళ్ళేదో చేస్తున్నారు అనే ఫీలింగ్. ఇలాంటి సింప్టమ్స్ అన్నీ వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. అలాగని వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టు కాదు. ఓవర్ డ్రామా చేస్తున్నట్టు కాదు. అండ్ వాళ్ళు స్కేరియస్ట్ పర్సన్స్ కూడా కాదు. దే ఆర్ జస్ట్ సఫరింగ్ అండి. దే నీడ్ అ ప్రాపర్ ట్రీట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే స్కిజోఫ్రీనియా ఈజ్ ట్రీటబుల్. కరెక్ట్ ట్రీట్మెంట్, థెరపీ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే దే కెన్ ఆల్సో లీడ్ అ హ్యాపీ లైఫ్. మనకి తెలియని ఇల్నెస్‌ని నమ్మకంతో హ్యాండిల్ చేయాలి. ఫియర్‌తో కాదు. అండ్ ఇలాంటి ఇల్నెస్‌తో బాధపడే వాళ్ళని ఐసోలేట్ చేసి, వాళ్ళతో మాట్లాడకుండా సెపరేట్‌గా ఉంచేయటం కాదండి. వాళ్ళతో కలిసి మాట్లాడి సపోర్ట్ ఇవ్వడం అన్నది సొల్యూషన్. రిప్లేస్ ఫియర్ విత్ ఫ్యాక్ట్స్. రిప్లేస్ జడ్జ్‌మెంట్ విత్ ఎంపథీ. Spread awareness, save a life. Thank you for watching.